నీచులు నీచంగానే మాట్లాడతారు అంతే అనుకొని వదిలేయాలి. బాగుంది, యాక్చువల్లీ బాగుంది, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే సూపర్, చాలా బాగా చూపించారు. ఇద్దరు సూపరే, ఇద్దరు సూపర్ సూపర్. చాలా మంది కొంచెం లాగ్ అని అర్థం కాలేదని అలా అంటారు. మేము 4am షో అయితే ఎక్సలెంట్ ఎంజాయ్ చేసాం. 1 o'clock ఎందుకు ఎంజాయ్ చేయలేదో అనిపించింది మాకైతే. సో విజువల్ హైస్ ఉన్నాయి ఎన్టీఆర్ గారు. విజువల్ హైస్, వాటర్ షాట్స్ అయితే, షార్క్ సీన్స్ ఎక్సలెంట్. నేను మళ్ళా నెక్స్ట్ వీక్ వెళ్తా ఇన్ కేస్ టికెట్స్ మాకు ఇస్తే. అనిరుద్ గారి మ్యూజిక్ ఎలా ఉంది బ్రో? పక్కోడు ఎంత బాగా కొట్టాడంటే లిటరల్ ఏం తాకు కొట్టాడో కూడా తెలియదు బ్రో. లైక్ లిటరలీ ప్రతి ఫైట్ సీన్ కూడా డిఫరెంట్ బీజిఎంస్ కొట్టాడు. ఒక్కొక్క బీజిఎం లోపలికి ఇంజెక్ట్ అవుతుంది లిటరలీ. అండ్ చాలా మంది జాన్వీ కపూర్ ఒక 10 minutes జాన్వీ కపూర్ జస్ట్ 20 minutes అండ్ ఎందుకో తను అంత ఆర్టిఫిషియల్ గా అనిపించింది. మన తెలుగు హీరోయిన్స్ లా అనిపించలేదు. సారీ, నో ప్లీజ్ నెగటివ్స్ అయితే స్ప్రెడ్ చేయకండి. మూవీ ఇస్ లైక్ KCPD ఆఫ్టర్ 6 years ఆఫ్ అరవింద్ సమేత. He literally banked everyone in the industry. Actually కొరటాల శివ గారి ప్రీవియస్ మూవీ ఫ్లాప్ వల్ల దాని వల్ల చాలా మంది ఆయన నెగటివ్ చేస్తారు. బ్రో ఒకటి ఫ్లాప్ అయితే అన్ని అవ్వాలని రూల్ లేదు బ్రో. అండ్ బాబు రాజమౌళి మిత్ ని తిరగ రాశాడు, KCPD చేశాడు. యా ట్విస్ట్ ఒకటి ఉంది, చాలా బాగుంది. బట్ అది రివీల్ చేయకూడదు, మరి నెక్స్ట్ చూసిన వాళ్ళు మిస్ అవుతారు. సినిమా ఓవరాల్ గా చాలా బాగుంది, అట్లా ఏం లేదు. నాకైతే నచ్చిందండి. మిక్స్ టాక్ గురించి నేను చెప్పలేను, బట్ నాకైతే పర్సనల్లీ నాకు చాలా నచ్చింది. నేను అంటే ఫ్యాన్స్ అని కాదు, నేనేం ఎక్స్పెక్టేషన్స్ తో రాలేదు, బట్ స్టిల్ చాలా బాగుంది. ఫ్యాన్స్ కి పండుగ, ఫ్యాన్స్ కాకపోయినా కూడా వెళ్ళి సినిమా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అంటే స్టోరీకి అంత అవసరం లేదు అన్నప్పుడు అందరూ పెట్టలేదు. ఐ కాంట్ గెస్ ఎనీథింగ్. నేనైతే 5 ఇస్తానండి, నాకు చాలా నచ్చింది. డ్యూయల్ రోల్ చాలా బాగుంది. రెండు బాగున్నాయండి, ఒకటి నేను చూస్ చేసుకోలేను, రెండు చాలా బాగున్నాయి. ఫైట్ సీన్స్, డాన్స్ పిచ్చిలేపిస్తాడు. ఏంటండి ఫైట్ సీక్వెన్సెస్ హైలైట్ అండి. ఎన్టీఆర్ డాన్స్, సాంగ్స్ అన్ని బాగున్నాయి. అంటే స్టోరీకి అంత అవసరం లేదు కదా. కొన్ని ఎక్స్పెక్ట్ చెయ్యని ఉందండి, ఉంది, చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ నుంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మొత్తం చాలా బాగుంది. చూడకుండా కాదు, సూపర్ గా ట్విస్ట్ బాగుంది. చాలా హైలైట్స్ అన్ని హైలైట్స్ గా ఉన్నాయి. ఎక్కడ బోరింగ్ ఏం లేదు, ఫుల్ చాలా బాగుంది. చూసి చెప్పాలి మేడం, చూడకుండా ఏదో టాక్ తీసుకోవాలి, అలా ఏం రివ్యూ పడకూడదు, చూసి క్లారిటీ తీసుకోవాలి. సూపర్, చాలా టైం బ్యాలెట్ బీచ్ అయితే దీంతో చాలా బాగుంది. సినిమా దగ్గర నుంచి అంత మించండి. థ్యాంక్ యూ మేడం. దేవరా మూవీ లైక్ ఎన్టీఆర్ స్కేల్ తీసుకుంటే అన్ని మూవీస్ లో ఉన్న మిక్స్డ్ యాక్టింగ్ మనకి ఈ మూవీలో కనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. ఎన్టీఆర్ నో, దేవరా లేదు. క్రేజీ, ప్రతి షాట్ చాలా అమేజింగ్ గా ఉంది. ఓ మై గాడ్, లైక్ అంటే సింహాద్రి ఆ టైమ్ లో చూసినా మళ్ళీ దేవరానే. బోత్ డిడ్ ఈక్వల్లీ. జాన్వి క్రేజీ అంటే క్రేజీ ఉంది. జాన్వి కోసం వెళ్ళి చూడొచ్చు, తక్కువే ఉంది, బట్ షీ ప్లేడ్ వెరీ గుడ్ రోల్. యా బిట్, బట్ స్టోరీ కనెక్ట్ అయిన వాళ్ళకి అదేం అనిపించదు. ఓవరాల్ మూవీ ఇస్ లైక్ బ్లాక్ బస్టర్.